నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన సభలు ప్రజల అభిప్రాయాలు సేకరించిన అధికారులు బాధిత మహిళలకు అండగా నిలవాలి సఖీ సెంటర్ను తనిఖీ చేసిన పెద్దపల్లి కలెక్టర్ ధర్మపురిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి మృతి పలువురికి గాయాలు కొనసాగుతున్న హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు కొండగట్టుకు పోటెత్తిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వార్డు గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హుల నుంచి వివిధ ప్రభుత్వ పథకాలకి సంబంధించిన దరఖాస్తుల్ని అధికారులు స్వీకరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా ప్రజాపాలన సాగుతుందని వెల్లడించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేరెళ్ల గ్రామానికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా 134.90 కోట్ల మేరకు లబ్ది చేకూర్చిందన్నారు. రైతు బీమా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత పెన్షన్తో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా అందిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తోందని, ఇందులో భాగంగా నేరెళ్ల గ్రామంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇందిరమ్మ కుటుంబ బీమా జీవిత పథకం కింద ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో చెక్ వస్తున్నారు. మరి ఆ విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తుండ్రు. అదేవిధంగా మధ్యాహ్నం భోజన పథకం ఇంటర్మీడియట్ విద్య వరకు ఈరోజు, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి ఎవరైతే మోటార్ స్కూటీస్ కానీ బ్యాటరీ సైకిల్స్ కావాలంటే ఆ శాఖ మంత్రి మీనేమో వారికి కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తామన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, పంటలకు సంబంధించినటువంటి విద్యుకరణ కానీ ప్రకృతి సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన విషయంలో కానీ ఇవన్నీ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నామంటే మీ అందరికీ తెలుసు, ఒక నాయకుడు చెప్తే ఓట్ల ముందు వస్తాడు, మైక్ పట్టుకుంటాడు, రథం ఎక్కుతాడు, నేను ఈ పని చేస్తా, ఆ పని చేస్తా, ఆ పని చేస్తాను. మన ఓట్లు అయిపోయాక కలవాలంటే ఇబ్బంది అవుతుంది. కానీ మీ అన్నగా అమ్మ మీరు చల్లగా చూసి మీరు ఓట్లు వేస్తే 2 సంవత్సరాలు 4 నెలలు అయింది. తమ్ముని సర్పంచ్ గెలిపించాడు బాలగౌడ్ను. మరి మా బాధ్యత మా దినేష్ ప్రభుత్వం తరఫున మీరు జిమ్మదారిగా ఉండాలని ఇవాళ ఇన్ని పనులు చేసిన పనులు ప్రభుత్వ పక్షాన మా జిల్లా అధికారులు కానీ రాష్ట్రం నుంచి వచ్చే అధికారులు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెర్ల గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరై మాట్లాడారు. 99 రోజుల స్పెషల్ ప్రోగ్రాం కింద పారిశుద్ధ్య నిర్వహణ, పెండింగ్ ఫైల్స్ పరిష్కారం, వైద్య శాఖ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు, రోడ్డు భద్రతపై అవగాహన, వ్యవసాయం తదితర రంగాలపై ప్రత్యేక కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసినట్టు తెలిపారు. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి పెండింగ్ నిధులు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. గ్రామాల వద్ద అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ బంగారి రమేష్ ఆధ్వర్యంలో గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జాతీయ గీతాన్ని ఆలపించి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సందేశాన్ని ముందుగా వినిపించారు. ప్రజాపాలన కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ది పనులపై చర్చించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీమాల మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తుందన్నారు. 99 రోజుల స్పెషల్ ప్రోగ్రాం కింద పారిశుద్ధ్య నిర్వహణ, పెండింగ్ ఫైల్స్ పరిష్కారం, వైద్య శాఖ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు, రోడ్డు భద్రతపై అవగాహన, వ్యవసాయం, మహిళా సంక్షేమం తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలకు ప్రణాళికను సిద్దం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంగారి రమేష్, ఉప సర్పంచ్ గోలి సుధాకర్, కార్యదర్శి సతీష్, ఆయా శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు పైకి వచ్చిన వాళ్ళు 90% అంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా కాబట్టి ఉన్నారు. ఇంకోటి ఇప్పుడు చాలా మంది కూడా కొందరు ప్రాబ్లమ్స్ చెప్పినారు, ఈ ప్రాబ్లమ్స్ ఉందని అన్ని కూడా సెక్రటరీ గారు నోట్ డౌన్ చేసుకున్నారు. సర్పంచ్ డ్రింకింగ్, తాగునీరు కానీ సాగునీరు కానీ ఎట్లాంటి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు ఇది సెంటర్లలో వరి పోస్తున్నారు, ధాన్యం కొనుగోలు జరుగుతుంది. మీకు నాకు తెలిసైతే ఈ విషయంలోనైతే ఎక్కడ ఇబ్బందిగా జరగకుండా జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, మన హానరబుల్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన మొదలు రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి మా గౌరవ ఎమ్మెల్యే గారితో కోఆర్డినేషన్ చేసుకొని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సాగునీరు కానీ తాగునీరు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి సహకారంతో చెరువులు, కుంటలు, హుసేన్ మియా పరివాహక ప్రాంత రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా ఎలాంటి తాగునీరు కానీ సాగునీరు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఆయా గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. కొమిర, నాంసానిపల్లి గ్రామ పంచాయతీలలో సర్పంచ్ గోలి లింగారెడ్డి, గంగిశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో గ్రామ సభలను నిర్వహించారు. ముందుగా జాతీయ గీతాన్ని ఆలపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించారు. ప్రజా పాలనలో చేపట్టిన అభివృద్ది పనులపై చర్చించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సొంతిల్లు, రేషన్ కార్డులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనిల్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మా విలేజ్ నాంసాన్పల్లి, మండలం ఓదెల, జిల్లా పెద్దపల్లి. నాకు మ్యారేజ్ అయిన 5 years వరకు నాకు రేషన్ కార్డు రాలేదు. గత ప్రభుత్వంలో నాకు రాకపోయేసరికి చాలా ఇబ్బంది అనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాకు కొత్త రేషన్ కార్డు రావడం జరిగింది. వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాది నాంసాన్పల్లి, ఓదెల మండలం, పెద్దపల్లి జిల్లా. నేను గత 12 సంవత్సరాల సంది నాకు ఇల్లు లేకుంటున్నా. ఈ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి రైతు వేదికలో సర్పంచ్ జ్యోత్స్న అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో పాటు మండలంలో వైద్య సౌకర్యాల కొరతను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో సన్నవడ్లు సాగు చేసి బోనస్ రాని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో గ్రామ సర్పంచ్ గండి నారాయణ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ 2 ఏళ్ల ప్రజాపాలనలో జరిగిన అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించారు. అంగన్వాడీ టీచర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే పౌష్టిక ఆహారం కోసం మాత్రమే గర్భవతులు, బాలింతలు వస్తున్నారని, పిల్లలను మాత్రం ప్రైవేటు బడులకు పంపిస్తున్నారని తెలిపారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యాధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో సర్పంచ్ మల్లుగారి పద్మ నర్సాగౌడ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి నివేదిక గ్రామ సభను నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ది పథకాల నివేదిక గ్రామ కార్యదర్శి వినీల్ రెడ్డి ఆయా శాఖల అధికారులకు చదివి వినిపించారు. కాగా సెస్ను
ఎన్పీడీసీఎల్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు నల్ల టీషర్ట్లతో గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామ సభ ద్వారా తీర్మానం చేయాలని సర్పంచ్ పాలక వర్గాన్ని కోరారు. వంతెన పనుల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. స్పెషల్ ఆఫీసర్ గ్రామ సర్పంచ్ ఎంత చెప్పినా వినకపోవడంతో గందరగోళం మధ్య గ్రామ సభ మధ్యలోనే సర్పంచ్ వార్డు సభ్యులు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కమలాకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొత్తవి మళ్ళీ ఇంకా భరోసా పింఛను, రైతు పింఛను, దీనికి సంబంధించినటువంటి అన్ని జరుగుతున్నాయి కాబట్టి లబ్ధిదారులు అందరూ ఇచ్చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ సందేశాన్ని ఇవ్వాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ నల్లా మోహన్ ఆధ్వర్యంలో గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ హాజరయ్యారు. ముందుగా తెలంగాణ గీతాన్ని ఆలపించి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించారు. అనంతరం గ్రామంలో జరిగిన వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిదారుల పేర్లు, నిధుల గురించి సర్పంచ్ నల్లా మోహన్ ప్రజలకు వివరించారు. ప్రజాపాలన కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ది పనులపై చర్చించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సభలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రజనీదేవి, ఉప సర్పంచ్ మెరుపుల చందన జలంధర్, కార్యదర్శి అనిల్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 2వ వార్డు, 21వ వార్డు శాంతినగర్లో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య అధ్యక్షతన వార్డు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యేను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పస్తం లక్ష్మీ జంపయ్య, వార్డు ఆఫీసర్లు కుమార్, సుధీర్, అరవింద్, స్వరూప పాల్గొన్నారు. మీ అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఏ అప్లికేషన్ అని ఇవ్వాల్సి ఏ అప్లికేషన్ కూడా తీసుకెళ్ళి ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ గవర్నమెంట్కి రాస్తాము. ఏ అప్లికేషన్ తీసుకుందాం, ఇండ్లు కానీ, పింఛన్లు కానివ్వండి, నల్లలు కానివ్వండి, ఏదైనా కానీ ఖచ్చితంగా గత ప్రభుత్వం లేని విధంగా ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో గత ప్రభుత్వం చేయని విధంగా అన్ని విధాలుగా అన్ని వర్కులు కూడా చేస్తున్నాం. అందు గురించి ఈరోజు అముక్తు స్కీల్ పైప్ లైన్ మరియు ఇతర 25 కోట్ల రూపాయలు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపు నారాయణపేట గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సతీష్ రెడ్డి, సర్పంచ్ బొంగోని రమ శ్రీనివాస్, ఉప సర్పంచ్ జిలుక స్వప్న సంతోష్, మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అంకం రమేష్ పాల్గొన్నారు. కానీ 5-10 గుంటలు మినిమం ఉండాలని చెప్పి ఒక రిస్ట్రిక్షన్ ఉండాలి. అది లేకపోతే రాదు, లేకపోతే ఆన్లైన్ లేదు, ఆన్లైన్ చేసుకోవాలని చెప్పి అట్లా మిస్ అవుతుండే. కానీ దీనికి ఏది లేదు, కేవలం పిల్ల రేషన్ కార్డు ప్రమాణికం. అంటే మన గ్రామంలో నాకు తెలిసి ఒక మా ఇల్లు తప్ప ఊరు మొత్తం రేషన్ కార్డు, మన పేట ఊళ్ళో అందరికీ రేషన్ కార్డు. అంటే ఎవరి ఇల్లు అయినా కూడా సహజ మరణం పొందినటువంటి ఏజ్ లిమిట్ ఇంకా రాలే. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన వార్డు సభలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. 25వ వార్డు సభను స్థానిక కౌన్సిలర్ జమున శేఖర్ తో పాటు స్థానిక ప్రజలు బహిష్కరించారు. సమస్యలపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వార్డుపైన చిన్నచూపు చూపిస్తున్నారని ఆరోపిస్తూ సభను ప్రారంభించేందుకు వచ్చిన కమిషనర్ అధికారులను ఫంక్షన్ హాల్ గేట్లు మూసి నిలదీయడంతో వారు వెనుదిరిగారు. తాము జీవన్ రెడ్డి వర్గమని వివక్షత చూపుతున్నారని మున్సిపల్ అధికారులపై కౌన్సిలర్ మండిపడ్డారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే మున్సిపల్ కనీసం అధికారులకన్నా తెలియాలి. కౌన్సిలర్గా నేనంటే నన్ను అడిగితే ఏమని చెప్పా, ఉమాశంకర్ గార్డెన్ ఉందని చెప్పేసి వీళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. మనోభావాలు దెబ్బయిస్తారు సార్. మాకు పనా చేస్తలేరు, మేము చేసుకుంటాం కదా సార్. మాకు ప్రైవేట్ వర్క్ అంటే ఏం లేదు, మేము ఇతరం కలిసి చేసుకుంటాం. మోర్లు ఇస్తాం, రోడ్లు ఉడతాం. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లిలో వేములవాడ 25వ వార్డులో గ్రామ వార్డు సభలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద పలు యంత్రాలను ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు.
చెక్కపల్లి వేములవాడ 25వ వార్డులో 6 గ్యారంటీల అమలు, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలకు అండగా ఉంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. అనంతరం చెక్కపల్లి గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ వేడుకకి జిల్లా కలెక్టర్తో కలిసి విప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకి నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆర్డీఓ రాధాబాయ్, డీఎస్పీ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి షరీఫోద్దీన్ పాల్గొన్నారు. ఇదే చెక్కపల్లి గ్రామాన్ని ఇందిరమ్మ ఆరోగ్య ఇందిరమ్మ పేరు మీద ముందుకు వెళ్ళినప్పుడు గ్రామ సభలు ప్రజాపటం పేరిట గ్రామాలను మొదటి స్థాయిలో ఎంపిక చేసినప్పుడు మండలాలకు ఒకటి ఈ చెక్కపల్లి ఎంపిక చేసిన వారు బాలరెడ్డి సర్పంచులు. ఈ గ్రామాన్ని నాకు బాగా గుర్తు. చెక్కపల్లి గ్రామాన్ని ఆ రోజు ఈ మండలంలో అప్పుడు 28 గ్రామాలు ఈ చెక్కపల్లి గ్రామాన్ని ఎంపిక చేసినాం. సురేష ఆదర్శ రైతు ఉన్న సందర్భంలో ఆ రోజు సబ్స్టేషన్ వచ్చింది. గ్రామ సభలో ఏమేమి కావాలని చెప్పిన సభ వెళితే నేను దేవస్థానం చైర్మన్ ఉన్నారు. ఎంపీపీ చంద్రుతికి ఎంపీపీ ఉంటూ వేరే దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు ఈ గ్రామానికి వచ్చినప్పుడు అప్పుడు గ్రామం ఒక్కటి పెట్టుకున్న మీటింగ్ ఊరు మధ్యలో. ఆ రోజు ఏమేమి కావాలంటే సబ్స్టేషన్ వచ్చింది, పెద్దమ్మ తెల్లని చూరు తార్ రోడ్ వచ్చింది, అనేక సీసీ రోడ్లు, అనేక సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు మనం అమలు చేసుకున్నాం. మళ్ళీ ఈ రోజు కూడా ఏ గ్రామానికి వెళ్ళాలన్నప్పుడు 6th మార్చ్ నుంచి మన ఆనరేబుల్ సీఎం గారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కిందకి 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ కిందకి ప్రతి ఒక్క హెచ్ఓడికి ఈ 100 డేస్ కి యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి డైరెక్షన్ ఇచ్చారు. దీనికి ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకుని వాళ్ళు అన్ని విధాలు కార్యక్రమం పెట్టాలని చెప్పడం జరిగింది. దీనిలో మొదటి రోజు 6th మార్చ్ నుంచి అన్ని గ్రామాల్లో పరిశుభ్రత గురించి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత ఒక రోజు ప్రత్యేకంగా అన్ని పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, సర్పంచ్లు, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఒక ప్రత్యేకంగా ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. వేధింపులకి గురవుతున్న మహిళలకు సఖీ సెంటర్లు అండగా నిలవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. రంగంపల్లిలోని సఖీ సెంటర్ను తనిఖీ చేసిన కలెక్టర్ రిజిస్టర్లని పరిశీలించారు. కౌన్సిలింగ్ తీసుకుంటున్న సేవలని జంటలతో మాట్లాడి సెంటర్ ద్వారా అందుతున్న సేవల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ హింసకు గురవుతున్న మహిళలకి సఖీ సెంటర్ ద్వారా రిలీఫ్ రావాలని, ఇలాంటి కేసులపై అధిక శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించారు. సఖీ సెంటర్ కు వచ్చిన మహిళా సమస్యల్ని పరిష్కరించడంతో పాటు వారిని రెగ్యులర్ గా ఫాలో అప్ చేయాలి అన్నారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఆటో బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు హనుమాన్ స్వాములకి తీవ్ర గాయాలయ్యాయి. కాగా బాధిత కుటుంబాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. రోడ్డు ప్రమాదాల నివారణకి తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని జాతీయ రహదారిపై గత అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఓ లారీ ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్ తో పాటు పక్కనే వెళ్తున్న ఆటోను అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ధర్మపురికి చెందిన 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు హనుమాన్ భక్తులకి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ధర్మపురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనంలో క్షతగాత్రులని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.
కాగా ప్రమాదంలో మృతి చెందిన వారిలో ధర్మపురికి చెందిన మాదాసు అమర్నాథ్, పడాల రిష్వంత్తో పాటు జగిత్యాలకు చెందిన కోల మయన్గా గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుల కుటుంబాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మృతుల కుటుంబాలని కలిసిన ఆయన ప్రమాదానికి సంబంధించిన వివరాలని పోలీసుల్ని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీనిచ్చారు. రోడ్డు ప్రమాదాల్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులకు సూచించారు. అనంతరం ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితుల్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆసుపత్రి వైద్యుల్ని ఆదేశించారు. మంత్రి వెంట జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనబట్ల దినేష్ తో పాటు ధర్మపురికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులున్నారు. నాందేడ్ నుంచి వచ్చినటువంటి లారీ అతి వేగంగా ఎదురుగా వస్తున్నటువంటి ధర్మపురి స్థానికులు మోటార్ సైకిల్ పై ఇద్దరు ముగ్గురు మాదాసు, అమర్నాథ్, సన్నాఫ్ లక్షణ, అదేవిధంగా పడాల రిష్వంత్, మయంక్ అనే ముగ్గురు రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం అత్యంత బాధాకరం. అదేవిధంగా ఆసిఫాబాద్కి వస్తున్నటువంటి ఆటో కూడా సుమారు 7 ఉన్నారు. ఆటోను కూడా 3 పట్టీలు పడడం జరిగింది. దాంట్లో ఆటోలో ఉన్నటువంటి వ్యక్తి రవీందర్ కూడా హెడ్ ఇంజరీ సీరియస్ ఉన్నారు. కరీంనగర్లో ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఎవరైతే రవీందర్ తలకు తీవ్రమైన గాయమైందో మయూర్ హాస్పిటల్ కరీంనగర్లో ఉన్నారో ఆయనకు ప్రభుత్వ పరంగా ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎంతైతే ట్రీట్మెంట్ దగ్గర మేము చేపిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఇదైతే అత్యంత వేగంగా డ్రైవ్ చేసినటువంటి ఆ లారీ డ్రైవర్ కూడా పోలీస్ కస్టడీలో తీసుకున్నారు. చట్ట ప్రకారం వారి మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ జిల్లాల నుంచి దీక్షాపరులు పాదయాత్రగా కొండగట్టుకు చేరుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దీక్షాపరులు, సాధారణ భక్తులు కాలినడకన కొండగట్టుకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నేడు జయంతి సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో స్వాములు, భక్తులు కొండగట్టుకు తరలివస్తున్నారు. ఈ క్షేత్రంలో స్వామివారు 2 ముఖాలతో భక్తులకు దర్శనమిస్తారు. ఒకటి ఆంజనేయ స్వామి ముఖంతో ఉండగా శిరస్సు పైన నరసింహస్వామి ముఖంతో ఉండడం విశేషం. నరసింహస్వామి రూపంలో ఉన్న ముఖం తూర్పు దిశ వైపు చూస్తే, ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న ముఖం ఉత్తరం వైపు చూస్తూ ఉంటుంది. కావున ప్రతి చైత్ర పౌర్ణమి రోజున ఈ క్షేత్రంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. బహుళ దశమి రోజున హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలను నిర్వహిస్తారు. చిన్న జయంతి నుండి పెద్ద జయంతి మధ్య 41 రోజుల కాల వ్యవధిలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో స్వాములు, భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతిరోజు కొండల మధ్యలో ఉన్న సీతమ్మ బావి నుండి వేకువజామున, సాయంకాలం 2 సార్లు రాగి బిందెలతో నీరు తెచ్చి స్వామివారికి అభిషేకం చేయడం ఇక్కడి ప్రత్యేకత. జై హనుమాన్. శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రం లోపల ఆంజనేయ స్వామివారి హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు చివరి రోజు అనగా చైత్ర పున్నమి. ఈ పౌర్ణమి రోజు స్వామివారికి ఉదయము మూలవర్లకు చెమేలి తైలంతో స్వామివారి చంద్రాలంకరణ జరిగింది. తర్వాత స్వామివారికి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు ప్రదానం చేయడం జరిగింది. విశేషంగా సహస్ర నాగవల్లీల అర్చన, తర్వాత సహస్ర కదలీపల అర్చన స్వామివారికి చేయడం జరిగింది. మధ్యాహ్నం రాజభోగంతో స్వామివారికి 11 రకాల నివేదనలు స్వామివారికి సమర్పిస్తారు. అలాగే సాయంకాలం ఆరాధనతో ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. మంచిర్యాల డిస్ట్రిక్ట్ చెన్నూరు మండల్ చాకపల్లి గ్రామం నుండి 13
భక్తులము కొండగట్టుకి రావడం జరిగింది. ఈ హనుమాన్ జయంతి, ఈ జయంతితో 5వ జయంతిగా హనుమాన్ దీక్షలో మేము చేసుకోవడం జరిగింది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తున్నాడు స్వామివారు కాబట్టి హనుమాన్ దీక్ష చేసుకోవడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక హనుమాన్ దేవాలయంలో స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుండి పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు సిరిపురం రవి, శ్రీకాంత్ స్వామి, అరవింద్ దీక్షాదారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశంలో ఎక్కడైనా ఆంజనేయ స్వామి వారికి జయంతి వేడుకలు ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 2 జయంతి వేడుకలను నిర్వహిస్తారు. ఏటా చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ చిన్న జయంతి, బహుళ దశమి రోజున హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ మాత్రం ఇలా 2 సార్లు ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. చిన్న జయంతి సందర్భంగా స్వామి వారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారి రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, 5వ వార్డు కౌన్సిలర్ శోభారాణి శ్రీనివాస్, నందం శ్రీనివాస్, హరికృష్ణ భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ అల్లెక్క సత్యనారాయణ, భాగ్యశ్రీ దంపతులు మరియు పాలక మండలి సభ్యులు మరియు గ్రామ ప్రముఖులు, శివాలయం నిత్య భక్తులు, విశేషంగా మహిళా పారాయణ భక్తులు వారందరి ఆధ్వర్యంలో అభయవీర ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ జన్మదినోత్సవంలో స్వామివారికి విశేషంగా చందన ధారణ, అలంకరణ మరియు విశేషంగా అష్టోత్తర శతనామావళి, ఆత్మపూజ మరియు స్వామివారికి ఇష్టమైన వనమాల సమర్పించడం జరిగింది. ఆ వనమాల సమర్పించడం వల్ల సమస్త భూత ప్రేత పిశాచ డాకిని లోక విహారార్థం స్వామివారికి ఎవరైతే ఈరోజు ఆ వనమాల సమర్పించి నైవేద్యంగా స్వీకరిస్తారో వారికి తప్పకుండా గ్రహ బాధలు, ఈతి బాధలు ఉంటాయని ఆ యొక్క పురాణం చెప్పబడింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపు నారాయణపేట శ్రీ శివ పంచాయతన అభయాంజనేయ స్వామి ఆలయంలో 10వ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవాహిత దేవత ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ, నిత్యపూర్ణాహుతి, మంగళహారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంగోని రమా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ మొండయ్య, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూప్నారాయణపేట, జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి పనుల్ని ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలించారు. అనంతరం బ్రిడ్జికి అనుబంధంగా చేపట్టిన పోత్కపల్లి గ్రామ శివార్లోని సీసీ రోడ్డు పనుల్ని పరిశీలించారు. అనంతరం పోత్కపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ వరకు 27 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ రోడ్డు పనుల్ని పరిశీలించి అధికారులకి పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, సుమన్ రెడ్డి, అంబాల కుమరయ్య, రజనీకాంత్ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ గోశాలని ఈవో రమాదేవి తనిఖీ చేశారు. గోశాలకి వచ్చే డీసీఎం వాహనాల్లో లోడ్ చేసి తీసుకువచ్చిన హెరిటేజ్ బైపాస్ క్యాటిల్ ఫీడ్ బ్యాగుల్ని పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగుల్ని తెరిపించి అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు అందించారు. కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చేయవద్దని సిబ్బందికి సూచించారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు పరిశీలించారు.
ఈవో వెంట పర్యవేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి, గోశాల సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వేములవాడ రాజన్న దగ్గర మన అందరికీ తెలుసు, వచ్చే ప్రతి భక్తుడు కూడా కోడెమొక్కు చెల్లించుకుంటూ ఉంటారు. కోడెమొక్కు అనగానే తెలుసు, దక్షిణ కాశీగా వెళ్ళి ఇక్కడ ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో కోడెమొక్కు చెల్లింపుకే 99% మంది భక్తులు మనకి ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈ కోడెమొక్కు ద్వారా చెల్లించబడినటువంటి కోడెలన్నింటినీ కూడా మన దేవస్థాన సంరక్షణలో భాగంగా మనకు 3 గోశాలలు ఉన్నాయి. ఒకటేమో దేవాలయం కానుకొని అవి రెస్ట్ తీసుకునే ప్రదేశంగా మనం చేస్తూ ఉన్నాము. అలాగే రెండో గోశాల కట్టకింద గోశాల అంటాము, మన రాజన్న దేవాలయానికి దగ్గరలో ఉంది. అలాగే పెద్ద గోశాల ఒకటి, ఆ గోశాలలో మనకు షెడ్లతో పాటు షెడ్లలో రకరకాల ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎండాకాలమే కాదు, ప్రతి కాలానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలనే విధంగా అక్కడికి వచ్చి కొంతమంది భక్తులు కూడా సందర్శించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి అక్కడికి వచ్చేటువంటి కోడెలన్నింటినీ కూడా మనము వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తల్లో మెయిన్గా వాటికి నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం కానీ, అక్కడ చల్లటి వాతావరణం కలిగించడం కోసం మనము ఆ షెడ్ల పైన తుంగలను ఏర్పాటు చేసుకోవడము, తర్వాత కూలర్స్ని పెట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం తండ్రి ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు. ముందుగా మృతి చెందిన చిన్న గంగారాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట గ్రామశాఖ అధ్యక్షుడు కమలాకర్, గంగం మహేష్, పూదరి శ్రీనివాస్, నారాయణ, అల్లూరి గంగారెడ్డి, దుబ్బరవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మల్యాలపల్లి సబ్ స్టేషన్ ఎదుట విద్యుత్ ఆర్టిజన్ అన్మాన్డ్ పీస్ రేట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపులో భాగంగా వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లకి ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ విద్యుత్ శాఖలో ఆర్టిజన్లని విలీనం చేసి పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా సమాన హక్కులు కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ ఆర్టిజన్లని కన్వర్షన్ చేయాలి, విద్యార్థులను బట్టి కన్వర్షన్ చేయాలనే డిమాండ్ తోటి మేము 26వ తారీఖు 30వ తారీఖు రోజు ఈరోజు వంటవాపు కార్యక్రమం రామగుండం డివిజన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఆర్టిజన్లు ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే వారిని విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలి. గతంలో 1998, 2002, 2006లో గత ప్రభుత్వాలు వారిని కన్వర్షన్ చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. వాటి ఆధారంగానే వారికి విద్యార్థిని బట్టి కన్వర్షన్ ఇప్పించి ఆర్టిజన్ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. గతంలో ఎలాంటి క్వాలిఫికేషన్ లేకపోయినా చాలా దఫాలు ఈపీఎఫ్ కార్డు ద్వారా కానీ లేకుంటే ఎంప్లాయ్మెంట్ కార్డు ద్వారా కానీ వేరే దఫాలుగా వేరే రకాలుగా పర్మనెంట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. వాళ్ళకు డిజిగ్నేషన్ ఇచ్చారు, ఏపీఎస్ఈబీ రూల్స్ ఇంప్లిమెంట్ చేశారు. కానీ మేము క్వాలిఫికేషన్ ప్రకారంగా పనిచేస్తున్నప్పటికి కూడా మాకు పాతకాలం నాటి బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్స్ ఇష్యూ చేసి మాపై రుద్దడం, సవతి తల్లి ప్రేమ చూపించడం ఇది గవర్నమెంట్కు సభం కాదు. కాబట్టి రాజ్యాంగ విరుద్ధమైన ఇట్టి స్టాండింగ్ ఆర్డర్స్ను క్యాన్సిల్ చేసి మాకెంటనే రాజ్యాంగపరంగా ఏపీఎస్ఈబీ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలని, ఒకే సంస్థలో ఒకటే రూలు నడవాలని మేము కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం జూనియర్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో న్యాయవాది గడ్డం లింగారెడ్డి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బొట్ల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడిగా ప్రదీప్ రెడ్డితో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకొని ప్రకటించారు. కోర్టు ఆవరణలో నూతనంగా కమిటీ ప్రమాణ స్వీకారం చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ తమ తోటి న్యాయవాదులకి వృత్తిపరంగా ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తూనే అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తారని హామీనిచ్చారు. రెండోసారి తనకు అధ్యక్ష బాధ్యతని ఇచ్చిన తనతోటి న్యాయవాదులకి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు నాకు ప్రెసిడెంట్గా రెండవ సంవత్సరం అంటే రెండవసారి నన్ను గెలిపించి నా యొక్క బాధ్యతలను పెంచి నా యొక్క సేవ అంటే అడ్వకేట్ కమ్యూనిటీకి ఏ విధంగా సేవ చేయాలన్న ఉద్దేశం కొద్దీ నా యొక్క
అది అడ్వకేట్ నా మీద నమ్మకం ఉంచినటువంటి న్యాయవాద మిత్రులకు వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయవాదుల యొక్క సమస్యల గురించి, న్యాయవాదుల యొక్క అభివృద్ధి గురించి, కోర్టు యొక్క ఇది మాకు కొత్త కోర్టు బిల్డింగ్ రావడానికి కానీ ఇంకా సౌకర్యాల గురించి మేము దాని గురించి నిరంతరం ప్రతి విషయంలో అందరికీ అందుబాటులో ఉండి అందరి సమస్యలను పరిష్కరించి మంచి వాతావరణంలో మేము వాళ్ళను అందరి సమస్యలు నా సమస్యలుగా భావించి తీర్చగలనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా మీద బాధ్యత ఉంచి గెలిపించినటువంటి న్యాయవాద మిత్రులందరికీ మరొకసారి వారి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా చిన్నకల్వల స్వయంభూ శ్రీ మహామాయి దేవి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చైర్మన్ కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆశీర్వచనాలు అందించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ నూగిళ్ల మల్లయ్య మాట్లాడుతూ మన దేశంలోనే మొదటి అమ్మవారు బొంబాయిలో ఉండగా రెండో అమ్మవారు ఇక్కడ వెలిశారని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల శ్రీ మహామాయి దేవి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వ విప్ విజయ రమణారావు అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక బైపాస్ మోతే రోడ్డు వద్ద ఉన్న ఓ ఫ్రూట్స్ షాప్ లో గత అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. షాప్ లోకి ప్రవేశించిన దొంగ బీరువా పగలగొట్టి అందులో ఉన్న 2,82,600 రూపాయల నగదుని అపహరించాడు. ఈ ఘటన మొత్తం షాప్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అయితే దొంగ ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఉండడంతో గుర్తించడం కష్టంగా మారింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా పట్టణంలో వరుస చోరీలు జరగడం పట్ల వ్యాపారులు, ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. ఇలా రాత్రి మా దుకాణంలో దొంగలు వచ్చిర్రు. ఒక ఆయన వచ్చి దొంగతనం చేసిండు. 2,82,600 రూపాయలు దొంగతనం అయింది. మా షాప్ కెమెరాలో మొత్తం రికార్డు ఉన్నది. 9 కెమెరాలు ఉన్నాయి. 9 కెమెరాల్లో కూడా రికార్డ్ అయింది. లోపల వచ్చి ఆయన కర్చీఫ్ కట్టుకున్నాడు, దొంగతనం చేసి పోయినాడు. బయట పోతే బయట కెమెరాలో కర్చీఫ్ లేదు, దాంట్లో ఫేస్ క్లియర్ వస్తలేదు. పోలీస్ స్టేషన్లో కూడా మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చినాం. సార్ వాళ్ళు వచ్చిర్రు, చూసుకున్నారు. మొత్తం 20,000కి చూసి ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకుపోయినారు. జిల్లాలో ఈ నెల 5న బాబు జగ్జీవన్ రామ్, 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకుందామని పెద్దపల్లి జిల్లా జయంతోత్సవాల కమిటీ పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. మహనీయుల జయంతి రోజున మీ గ్రామాల్లో వేడుకల నిర్వహణ అనంతరం జిల్లా కేంద్రానికి తరలి రావాలని సూచించారు. స్థానిక కమాన్ చౌరస్తా నుండి కోలాటం, డప్పు చప్పులతో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయా రోజుల్లో జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య, బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ అంబాల రాజేందర్, వైస్ చైర్మన్లు ఆరెల్లి మల్లేష్, బొంకూరి కైలాసం, బొంకూరి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ మహానీయుని జయంతి కూడా మరి నిన్న మామిడిపల్లి బాపయ్య నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ విషయాన్ని నిన్న మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మహనీయుల జయంతిని ఘనంగా చేయాలి. ఇప్పటి వరకు పెద్దపల్లిలో ఏ విధంగానైతే కనివిని ఎరగని రీతిలో మేము చేయాలనే ఆలోచనలు మేము ఇద్దరం ఉన్నాం. 5 తారీఖు నాడు మరి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
అధికారులు అనధికారులు సంఘ సభ్యులు సర్పంచులు ఇంత మైనార్టీలందరూ కూడా మైనార్టీ బీసీలు అందరూ కూడా ఇక్కడికి రావాలి. దీనికి పెద్దపల్లి జిల్లాలో సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ గౌడ సంఘం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాపన్న వర్ధంతి రోజున ప్రజాపాలన సభలు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. గ్రామాలతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ నామమాత్రంగా కార్యక్రమాన్ని నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదైనా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో సెస్ డైరెక్టర్ నారాయణరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. సెస్ ను ఎన్డీపీసీఎల్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకంగా నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మంచిగా రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తూ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తూ ఈరోజు కోఆపరేటివ్ వ్యవస్థ ద్వారా నడుపుకుంటా ఉన్నాం. అలాంటి దాని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నేసి కేటీఆర్ గారి అనుకూలమైన ఇక్కడ పాలకవర్గం ఉంది కాబట్టి కక్ష కట్టి ఈరోజు దాన్ని విలీనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రైతులు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. ట్రాన్స్కోలలో చూస్తూ ఉన్నాం, బోర్డు ద్వారా ఇతర మండలాలలో మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మాకు అలాంటి కష్టాలు వద్దని చెప్పి ఈ సెస్సునే కాపాడుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిర్మూలంగా రైతులకు స్వచ్ఛమైన విద్యుత్ ఇచ్చి నాణ్యమైన విద్యుత్ అందించి మరి యొక్క రైతుల మన్నలను పొందినటువంటి సంస్థ సెస్ సంస్థ. అలాగే ఆ సంస్థను ఇలా కేవలం ఒక రాజకీయ దుర్బుద్ధితో, రాజకీయ యొక్క నిర్లక్ష్యంతో దానికి ఇచ్చే ఫండ్స్ ఇయ్యని చేతగాని ప్రభుత్వం ఏముందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం మాకు ఇచ్చే నిధులు ఇవ్వకుండా మేమేదో బాకీ ఉన్నామని చెప్తున్నాను. కానీ ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు డిస్కమ్స్ అంది సౌత్ ఇండియన్ కానీ ఎన్పిడిసిఎల్ కానీ ఎస్పిడిసిఎల్ కానీ 72,000 కోట్లు అప్పులో ఊపిలో నష్టపోతూ ఉన్నాం. కానీ మా సంస్థ ఈనాడు మనుగడ కోల్పోకుండా సంస్థ తన కాళ్ళ మీద తను నిలబడి మహనీయుల జయంతి ఉత్సవాలని విజయవంతంగా చేయాలని పెద్దపల్లి జిల్లా ఉత్సవాల కమిటీ చైర్మన్ అంబాల రాజేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 5న బాబు జగజీవన్ రామ్, 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలని జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. వివిధ ప్రజా సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు హాజరై ఈ ఉత్సవాల్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య, బాబు జగజీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ అంబాల రాజేందర్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పాల్గొన్నారు. 5వ తేదీ నాడు బాబు జగజీవన్ రామ్ గారిది, అదేవిధంగా 14వ తేదీ నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి, మహనీయుల జయంతి కార్యక్రమాలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ మండలంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గౌరవనీయులు విప్పు గారు, ఎమ్మెల్యే గారు రాబోతున్నారు, అదేవిధంగా అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు రాబోతున్నారు, అదేవిధంగా మంత్రి ఏదైతే దుద్దిల శ్రీధర్బాబు గారు రాబోతున్నారు. కాబట్టి వీళ్ళందరి సమక్షంలో ఘనంగా ఈసారి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జాతి నిర్మాత, రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి అంబేద్కర్ గారు, బాబు బాబు యొక్క జయంతులు వైభవంగా జరిపియాలనే ఉద్దేశంతో ఆ మహాత్ముల నిర్మాతల యొక్క ఆశయాలను కొనసాగించే కొరకు ప్రతి మండలానికి వెళ్ళి అందరినీ కూడా ఈ యొక్క కార్యోన్ముఖం చేసి పెద్ద మొత్తంలో తరలి రావాలనే ఉద్దేశంతో వారి యొక్క ఆలోచన విధానం మంచిది. రేపు 5వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ 14వ తారీఖు నాడు పెద్ద ఎత్తున కాళశ్రాంపూర్ కానీ మనం చుట్టూ 14 మండలాలకు సంబంధించినటువంటి 4 మున్సిపాలిటీలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తే ఆ మహాత్ముల యొక్క ఆశయాలకు వాళ్ళకు ఆత్మకు శాంతి కలిగించే విధంగా ఉంటాయనే ఉద్దేశంతో తెలియజేస్తాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆయా కార్యక్రమాల్లో
పలువురు ప్రముఖులు సర్వాయి పాపన్నకు ఘన నివాళులర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పాపన్నగౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పాత జెండా చౌరస్తాలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ విజయ రమణారావు ఆదేశాల మేరకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పాపన్నగౌడ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, 14వ వార్డు కౌన్సిలర్ వేగోళం పద్మ అబ్బయ్య గౌడ్, మున్సిపల్ కమిషనర్ రమేష్, గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణారావు గారి ఆదేశాల మేరకు అధికారికంగా మేము ఈరోజు సర్వాయి పాపన్న గౌడ్ గారి 316వ వర్ధంతిని నిర్వహించడం జరిగింది. మరి గౌడన్నల ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి సర్వాయి పాపన్న అంటే ఒక శక్తి, సర్వాయి పాపన్న అంటే మూలలను సైతం నిజాముల పరిపాలన నుంచి వాళ్ళని తరిమి కొట్టి వాళ్ళ వెన్నుల్లో వణుకు పుట్టించినటువంటి మగమహారాజు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ గౌడ సంఘ కమిటీ భవనంలో సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బంగారి రమేష్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ అధ్యక్షులు భూషణవేణ లక్ష్మయ్య, బొబ్బిలి రాజయ్య, ఉప సర్పంచ్ గోలి సుధాకర్, నాయకులు మాదాసి సతీష్, ఎనుగంటి రవి పాల్గొన్నారు. మరి ఆ రోజుల్లోనే గత 300-400 సంవత్సరాల క్రితమే సర్వాయి పాపన్న గారు బ్రిటిష్ ప్రభుత్వం పైన, మొఘల సామ్రాజ్యం పైన, ఔరంగజేబు పైన కొట్లాడినటువంటి మహనీయుడు మన తెలంగాణ ముద్దుబిడ్డ. మరి అటువంటి ముద్దుబిడ్డకు మన తెలంగాణలో కానీ మన దేశంలో కానీ ఎక్కడ కూడా అంతంత మాత్రమే గుర్తింపు వచ్చింది. మరి అంత కొట్లాడినటువంటి మహానుభావునికి బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ ఒక విగ్రహం కట్టించారు. మనం కూడా ఇక్కడ ఈ గౌడ కులస్తులు మన పాలకవర్గాన్ని ఒక విగ్రహం అడిగారు. వారి విగ్రహం ఇక్కడ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో గతం నుండి కూడా పెట్టాలని ఒక చిరకాల వాంఛ నడుస్తూ ఉన్నది కనుక సర్వాయి పాపన్నది కానీ అలాగే ఛత్రపతి శివాజీది కానీ పెట్టాలనే ఒక బలమైన సంకల్పం శ్రీరాంపూర్ మండల ప్రజలకు ఉన్నది కనుక దానికి సంబంధించినటువంటి పర్మిషన్ కానీ గ్రామ పంచాయతీ తీర్మానం కానీ అందరు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చేయాలని ఈ గౌడ సోదరుల తరఫున కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. మంతని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద గల సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోపగోని సారియగౌడ్, సర్వాయి పాపన్న మోకు దెబ్బ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాగిరి అంజిరెడ్డి, బాలసాని ఈశ్వర్ గౌడ్, జక్కె విష్ణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సామాన్యవాడ ఆశాజ్యోతి దాదాపుగా 370 సంవత్సరాల క్రితమే బహుజనులకు రాజ్యాధికారాన్ని చవిచూపినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క 316వ ఆత్మ బలిదాన దినోత్సవాన్ని ఈరోజు పెద్దపల్లి జిల్లా నడిగడ్డ మీద ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సర్వాయి పాపన్న విగ్రహం దగ్గర ఆయనకు పూలమాలలు వేసి వివిధ గ్రామాల గౌడ సంఘాలు మరియు ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.